దేశం మొత్తంలోనే ఇదే ఇన్స్టిట్యూట్ లీడ్ చేస్తుంది. వారు చెప్పిన ప్రకారంగా ప్రపంచంలో ఉన్న అనేక దేశాల ఇలాంటి పిల్లలకి మన ఇన్స్టిట్యూట్ చేసిన రీసెర్చ్ అయితే ఆ రీసెర్చ్ యొక్క ఫలితాలు మన దేశ పిల్లల అవసరాల కోసమే కాకుండా ఇతర దేశాల పిల్లలకు కూడా ఇలా ఉపయోగపడడానికి గర్వకారణం. జనరల్గా అమెరికా, రష్యా, యూరోప్ లాంటి దేశాలంటే వాళ్ళ టెక్నాలజీ చాలా గొప్పగా ఉంటుంది, వాళ్ళ రీసెర్చ్ చాలా గొప్పగా ఉంటుందని చెప్పి మేము భావిస్తాం. ఒకప్పుడు భారత్ థర్డ్ వరల్డ్ కంట్రీగా ఉండే, పేద దేశం అని, ఎదుగుతున్న దేశం అనేటువంటి ఫీలింగ్ ఉండే. కానీ ఇవాళ భారత్ ఎదిగిన దేశంగా చర్చకెక్కింది. ఇవాళ అన్ని రంగాల్లో ఏ థర్డ్ వరల్డ్ కంట్రీ, ఏ భారతదేశాన్ని సనాతనమైందని చెప్పి మనం నిందిస్తూ ఉంటారో, ఇవాళ అలాంటి దేశంలో పుట్టినటువంటి పిల్లలు ఇవాళ అమెరికాను శాసించే స్థాయికి, ఇతర దేశాలకు కూడా ఇవాళ బ్రెయిన్, ఇంటలెక్చువల్ వలసలు ఎట్లా ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో తప్పకుండా ఈ దేశం ఈ రంగంలో ప్రపంచానికి ఆదర్శవంతంగా పద్ధతిలో ఈ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి కోసం నా సహకారం ఉంటుందని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం. నేను 25 సంవత్సరాలుగా ఒక కుటుంబంలో ఒక్కరే ఉంటే ఎంత బాధపడుతుందో తల్లి మాకు తెలుసు, కళ్ళాలు చూసాం. అందులో ఇద్దరు కనుక ఉంటే ఇంకిద్దరు ఎంత ఇబ్బంది పడుతుందో చూసాం. కాబట్టి దీనికోసం పెట్టబడిన ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో అది ఎక్స్పెండిచర్ అనేటువంటి లిస్ట్ కాకుండా అదొక ఇన్వెస్ట్మెంట్ లాగా ఈ బాధపడుతున్నటువంటి పిల్లల పేరెంట్స్కి అదొక గొప్ప సపోర్ట్ లాగా భావించాలని చెప్పి నేను తప్పకుండా చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను 25 ఏళ్ళు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఎన్నెన్నో చూసామో, ఎంతెంత మంది తల్లిదండ్రుల యొక్క ఆక్రమణ బాధ చూసామని కాబట్టి డెఫినెట్గా రామ్ కుమార్ గారు, నేను గతంలో మంత్రిగా పనిచేసేవాడు కాబట్టి, రాష్ట్రానికి తిరిగినాను కాబట్టి, వీళ్ళ బాధలు వీళ్ళ కన్నీళ్ళు ఎట్లా ఉంటాయో కళ్ళారు చూసామని కాబట్టి డెఫినెట్గా ఈ ఇన్స్టిట్యూట్ బాగా కోసం నా శక్తివంతులు ఇక్కడ పనిచేయడమే కాకుండా మీకు ఏమైనా గ్యాప్లు ఉన్నాయో మీ రీసెర్చ్కి, డెవలప్మెంట్కి, ఇంకేమైనా స్టాఫ్ కావాలన్నా, ఇంకేమైనా డబ్బులు కావాలన్నా తప్పకుండా ఇప్పించే ప్రయత్నం చేస్తానని చెప్పి మనం చేస్తాం. మీరు ఇవాళ నా చేతుల మీదుగా 3 ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పినారు. కొంతమందికి ఏమో ఈక్విప్మెంట్ ఇస్తే వాళ్ళు తృప్తిగా ఉండాలంటారు, కొంతమంది తప్పకుండా ఉద్యోగం వస్తే గౌరవం ఉంటుంది. కాబట్టి మీరు ఈ 3 కాదు, రాబోయే కాలంలో మరింత నేను కూడా కావాలంటే ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాం. ఈ ఐటీ కంపెనీలతో కానీ మిగతా వీళ్ళు ఈ హార్డ్వేర్ రంగం కాకుండా ఈ సాఫ్ట్వేర్ సంబంధించిన దాంట్లో వీళ్ళ ఫిజిక్కి, వీళ్ళ పద్ధతికి ఏం చేయగలుగుతారో అలాంటి వాళ్ళతో నేను కూడా మీటింగ్ ఏర్పాటు చేస్తా. తప్పకుండా మీ ఇన్స్టిట్యూట్ని నేనే ఒక రోజంతా మీతో ఉండి, మీరు ఇప్పటిదాకా 1983 ఎస్టాబ్లిష్ అయితే ఇది సాధించిన విజయాల పరంపర, మీరు పిల్లల్ని గొప్పగా తీర్చిదిద్దిన తీరు, ఆ పిల్లలు ఎదిగితే మురిసిపోయినటువంటి కుటుంబాల సంఖ్య, ఇవన్నీ కూడా తప్పకుండా నేను వచ్చి చూస్తానని, దీనికి నామంత సహకారం అందిస్తానని చెప్పి మనం చేస్తూ ఇవాళ తీసుకుంటున్న పిల్లలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ మోడీ గారి బర్త్డే సందర్భంగా, వారి జన్మదిన సందర్భంగా వారికి కూడా మీ ఆశీస్సులు అందించాలని చెప్పి కోరుకుంటూ సెలవు.